మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది, వ్యవసాయంలో ఏముంది అని చాలామంది అనుకుంటారు. వ్యవసాయం చేయాలంటే కూడా చాలామంది ఇది ఎందుకులే అని చెప్పి ఇప్పటి యువత చాలామంది వెనుకకు పోతుంటారు. కానీ ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఒక ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇంటి పెరడులోనే వివిధ రకాల మొక్కలను పెంచుతూ వాతావరణ కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు కూడా వాళ్ళు ఒక వినూత్న ఆలోచన చేసి ఇంటి ఆవరణలోనే దాదాపుగా ఒక 250కి పైగా మొక్కల్ని పెంచుతూ కూరగాయలను సాగైతే చేస్తున్నారు. హుస్నాబాద్ పట్టణానికి చెందినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీ లక్ష్మణ్ రావు మరియు ఇంకా వాళ్ళ తమ్ముడు కమలాకర్ రావు కూడా ఇతర మొక్కలను పెంచుతూ కూడా ఇక్కడ ఆదర్శంగా హుస్నాబాద్లో ఆదర్శంగానే నిలుస్తున్నారు. వారి ఇంటి వద్దకు అయితే మనం చేరుకున్నాము. దాదాపుగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ చూసినట్టయితే మాత్రం ఎన్నో రకాల మొక్కలను వాళ్ళు పెంచుతున్నారు. అంటే ఇంట్లోనే, అంటే బయటికి వెళ్ళి కూరగాయలు కొనుక్కోకుండా ఇంటిలోనే వివిధ రకాల పంటలను, అంటే ఇంటి పెరడులో వివిధ రకాల పంటలను కొన్ని ఏళ్ళుగా కూడా వాళ్ళు సాగు చేస్తూ కూడా ఇక్కడ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పూల మొక్కలే కానీ, కూరగాయల మొక్కలే కానీ, ఇంకా పండ్ల మొక్కలనే కానీ కూడా వాళ్ళు దాదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి అయితే వాళ్ళు పెంచుతున్నారు. చాలామంది కూడా ఎందుకులే మాకు ఇంటి అంత ఇల్లు ఈ చెట్లను పెంచితే కూడా ఇంట్లో చెత్త చెదారం అవుతుందని కూడా చాలామంది అనుకుంటారు. కానీ మనం చూడవచ్చు, వాళ్ళు ఇప్పటికీ కూడా ఇక్కడ ఒక మల్ల చెట్లను కానీ, మనము ఆకుకూర చెట్లను కానీ పెంచుతూ కూడా, అంటే బయటికి వెళ్ళి కొనుకొచ్చుకోకుండా కూడా వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇంటి వద్దనైతే పెరడు వ్యవసాయాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇంటి అవతల కూడా వాళ్ళు ఒక మామిడి చెట్లను కానీ, జామ చెట్లను కానీ, శ్రీగంధం కానీ, అవకాడో కానీ, ఇంకా వివిధ రకాల ఎన్నో చెట్లను పెంచుతూ కూడా వాళ్ళు ఇక్కడ ఆదర్శంగానే తెలుస్తున్నారు. వారు మనతో పాటు అయితే రిటైర్డ్ ఎంప్లాయీ లక్ష్మణ్ రావు అయితే ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం, అంటే ఇట్లా ఎందుకు ఇలా చేయవలసి వస్తుంది, ఎందుకు కారణం ఏంటని అయితే మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే చెప్పండి సార్, మీరు అంటే ఇది ఇక్కడ పెరడులో మీరు వ్యవసాయం చేయడానికి కారణం ఏంటి? నేను 74 నుండి వ్యవసాయం చేస్తున్నా. 20 ఏళ్ళు వ్యవసాయం చేసిన, 30 ఏళ్ళు నౌకరీ చేసిన. ఇది నాకు మొదటి నుంచి ప్రకృతి ప్రేమికుని. నేను ప్రకృతి ప్రేమికుని. నా ఇంటి లోపల 2 గుంటల భూమిలో మొత్తం 250 రకాల చెట్లు, ప్రతి కాయగూర, ప్రతి పూల చెట్లు నా ఇంట్లో ఉన్నాయి. ఇవాటికి 30 ఏళ్ళ నుంచి కూడా ప్రతిరోజు మాకు 250 నుంచి 300 రూపాయలు వస్తాయి. అట్లా కష్టపడుతున్నాం. ప్రకృతి కోసానికే పని చేస్తున్నాం. పని చెట్లతోని మాకు 2 విధాల లాభం అనేది. శారీరక శ్రమ జరుగుతుంది, ఇంత డబ్బులు కూడా వస్తున్నాయి. అట్లా ఇట్లా నేను రిటైర్మెంట్ ఎంప్లాయీ కాబట్టి అన్ని విధాలా పని చేసుకుంటాను. వ్యవసాయం ఫస్ట్ నుంచి చేసిన కాబట్టి ఈ అలవాటుతోనే అట్లే నడిపిస్తాను. ఎందులో చేశారు ఎంప్లాయీగా? గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన. 2012 ఫిబ్రవరి 29 నాడు రిటైర్మెంట్ అయినా. ఇవాటికి 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాల నుండి ఇంకా చెట్లకి ఎక్క సేవ చేసుకుంటూనే జీవనోపాధి నడుపుతున్నా. నాకు ప్రతి నిమిషం కూడా చెట్టు కిందనే ఉంటా. ఎండాకాలం వచ్చిందంటే నేను 10 గంటల నుంచే 4 గంటల దాకా చెట్లతోనే పొద్దుగా ఆడుకుంటా. దాన్నే అక్కడనే పండుకుంటా, అక్కడనే చదువుకుంటా, అన్నీ పేపర్ న్యూస్ కూడా అన్నీ చూసుకుంటా. అన్ని విధాలా దాంతోనే నడిపించుకుంటా, జీవనోపాధి నడుస్తుంది. అంటే అన్ని చెట్టు కింద, అంటే ఎందుకు అంత, మరి చెట్లు అంటే అంత ఎందుకు ప్రేమ మీకు? నాకు ఈ ప్రకృతి, నేను మొదటి నుంచే వ్యవసాయం చేసిన కాబట్టి నాకు అంత ఇష్టం అన్నట్టు. నాకు ఒక చెట్టు ఏంటంటే మళ్ళీ దాని స్థానంలో 2 చెట్లు పెట్టాలి. నేను ఒక్కని కాదు, ఇంకా కొంతమంది కూడా పెట్టించిన. ఇక్కడ చాలా మంది కూడా నా తర్వాత డెవలప్మెంట్ అవుతారు. మా లైన్లోనే ఇప్పుడు ఆడున్నాయి అందరు కూడా చేసుకుంటారు. నా తర్వాతనే నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ చెట్లు పెట్టాను అని అనుభవంతో చెప్పగలుగుతా. దానితో మంచిగా ఉంటుంది మనకు అనేది. 10 ఎర్రచందనము, ఒక 4 నిమ్మ చెట్లు, 2 నిమ్మ చెట్లు, 1 స్టార్ ఫ్రూట్, 1 జామ చెట్టు, 2 మామిడి చెట్లు, 3 మామిడి చెట్లు ఉన్నాయి. ఇంకా మల్లె చెట్లు 29 కాడ మల్లె, 30 గుండు మల్లె, ఇంకో వాసన మల్లె ఇంకో 30. అన్ని రకాలు కలితే మా ఇంట్లో 250 చెట్లు ఉంటాయి. టమాటా, వంకాయ, బెండకాయ, ప్రతి ఒక్క రకం. ఉల్చంత ఉల్మంతది కదా ఏమంటారు బిడ్డ. గంధం చెట్లు ఉన్నాయి. గంధం చెట్లు 2 అని పెట్టుండే. మందార చెట్లు ఒక 20 మందార చెట్లు, అక్కడ పారిజాతం, ప్రతి ఒక్క పూల చెట్టు ఉన్నది మా ఇంట్లో. అంటే మీరైతే బయట నుంచి కూరగాయలు కొనుకొచ్చుకునే అవసరం అయితే లేదంట? నేను 50 ఏళ్ళ నుంచే కాయగూరలు తెచ్చుకోను. కాయగూరలు నా ఇంటి లోపలనే పండించుకుంటా. 74 నుంచి వ్యవసాయం చేసిన, 74 నుంచి 81 రాక 81 నుంచి ఉద్యోగం చేసుకుంటా కూడా నా ఇంటి లోపలనే కాయగూరలు పండించుకుంటే ఇతరులకు కూడా ఇన్ని పెట్టగలుగుతా.
ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఇంత చెట్లను వేస్తున్నారు ఈ నీళ్ళ బట్టి కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉన్నా, చాలా సంతోషం వాడుతూనే నాకు ఏ ఊరి పోయినా నా చెట్లు ఎందుకు మళ్ళీ రావని అనేది ఆలోచన ఉంటుంది నాకు. నా బిడ్డల కంటే ఎక్కువ వాటి చూసుకుంటా. అంటే ఎట్లా మరి కోతుల సమస్య కూడా చాలా ఉంటుంది మరి ఎట్లా? దానికి సోలార్ది కూడా 40,000 పెట్టి సోలార్ పెట్టించినాం. ఇప్పుడు దాంతో కొద్దిగా బెడద వేయింది, ఎప్పుడో ఒకటి దొంగ తత్తది పోతుంది, వాటితో కూడా సేఫ్టీ చేసుకున్నాము. ఇక వీటితోనే నడుపుతాను. ఇప్పుడు ఉన్న రోజుల్లో కాలుష్యం అనేది ఎక్కువైపోయింది, చాలా మంది చెట్లు తీసేస్తారు. మీరు ఒక ప్రకృతి ప్రేమికుడిగా ఏం చెప్తారు అందరికి సమాజానికి? నేను ఇదివరకు కూడా 2018 నుంచి 20 రాక ఇక మన నగర పంచాయతీల మన హరిత సైనికునిగా 5వ వార్డులో పనిచేయించిన, చెట్లు పెట్టిన. కానీ వారికి ఎవరికి ఇష్టం లేక చెట్లు ఉన్నాయా పోయినాయా దేవునికి ఎరగా. నా ఇంటి లోపల మాత్రం నేను నా ఇంటికాడ చేసినట్టే బయట చేస్తామని ఆలోచన ఉంటుంది. ఎవరు పట్టింపు చేయలేదు, ఆడ చెట్లు కూడా లేవు. ఈ ఇంటి పేరులో మొక్కలు పెంచడానికి కారణం ఏంటి? ఏ కూరగాయలు పండిస్తుంటారు? మనకు వెదర్ అవైలబుల్, అన్ని కూరగాయ చెట్లు, అల్లము, పసుపు, ఇంకా రకరకాల చెట్లు అన్నిటికి పెట్టాం. శ్రీగంధం అన్నీ ఉన్నాయి. అది మన వెదర్కి అవైలబుల్ గురించి అని అన్ని పెట్టేసుకున్నాం. ఇంకా ఎలాంటి కూరగాయలు పండిస్తుంటారు మీ ఇళ్ళలో? అల్లం, పసుపు, సుక్కకూర, పాలకూర, టమాటా, ఇంకా వివిధ రకాల 10 రకాల చెట్లు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ శ్రీగంధం చెట్లు ఉన్నాయి కదా, అంటే ఇవి నాటి ఎన్ని రోజులు అవుతుంది? అంటే ఇవి ఎదగాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఎదగాలంటే ఇక పుల్లు మనకు రావాలంటే 20 సంవత్సరాలు అవుతుంది. దాని ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలే. అదొక 20 చెట్లు పెట్టినా. అది చాలా మనకు పైసల కోసం కాదు కానీ మన వెదర్ గురించి అని పెట్టేసినాం. అంటే మామూలుగా బయట చాలా మంది చెట్లు పెంచాలంటే కూడా ఆకు రాలుతుంది, ఇబ్బంది అవుతుంది ఇళ్ళల్లో ఉడవడానికి, దానికి దీని అని అనుకుంటారు. అంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేదంటారు? మనకి ఏ ఇబ్బంది లేదు, మనం చేసుకుంటే మంచిది కదా. తెల్లాలేసి పని చేసుకునేది మంచిది. ఈ ఇంటి దగ్గర ఇవన్నీ చేసినాం, ఇంకా వ్యవసాయం కూడా బాగా చేసినాం. మొన్న రీసెంట్లీ వానాకాలం 30 గుంటలు పెడితే 35 గింటాలు ఇచ్చిన. ఇప్పుడు కూడా 35 గింటాలు మక్కస్తుంది మనకు. ఇంకా బావి దగ్గర కూడా వరి ఉన్నది. అన్ని ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటాను. నా కొడుకు అమెరికా 18 సంవత్సరాలు పోయి, నా బిడ్డ ఎంప్లాయీసే. వాళ్ళ పిల్లల కూసి వచ్చి వ్యవసాయం పెట్టి ఇక్కడ నేను హుస్నాబాద్ ఉండి అన్నీ చేసుకుంటాను. ఇక పిల్లల గురించి అదంతా మనకు ఇప్పుడు మా ఊర్లో కూడా డెవలప్మెంట్, స్కూల్లో కూడా కొన్ని పనులు చేపించిన. ఇప్పటికి కూడా నేను సెలవేంద్రం నిన్న ఓపెన్ చేసిన. ఇంకా కొన్ని డెవలప్ కోతలో పట్టేసేది అన్ని మాది ఒకటి టీం అయ్యి ఇవన్నీ చేసుకుంటాను. ఒకళ్ళకి ఆశించకుండా, ఊరితో పని లేకుండా ఇవన్నీ నేను చేస్తున్నా. అంటే ఇక్కడ చూడొచ్చు, మామూలుగా మనం ఏంటంటే ఇంటి పెరడులోనే వివిధ రకాలైనటువంటి మొక్కలను కానీ ఇంటికి అవసరానికి సంబంధించినటువంటి కూరగాయలను కూడా వీరిద్దరు కూడా అంటే అన్నదమ్ములు కూడా పండిస్తూ ఉంటారు. మనం ప్రస్తుతం అయితే జనగామ కమలాకర్ రావు వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఉన్నాం. చూడొచ్చు, ఈ శ్రీగంధము మొక్కలను కూడా దాదాపుగా ఒక 20 మొక్కలను మేము నాటుకోవడం జరిగింది. 20 మొక్కలకు 20 మొక్కలు కూడా ఇప్పుడు ఎదుగుతున్నాయి. అంటే పసుపు ఇక్కడ చూడొచ్చు, మనం ఇంటి పెరడులోనే పసుపు, అల్లము, మన మామిడి చెట్లు కూడా వివిధ రకాలుగా పెంచుతూ కూడా అంటే వాతావరణం కోసం, అంటే పర్యావరణము గాలి కాలుష్యం అవుతుంది, దానికి కోసమే ఇంటికాడ కూడా చెట్లు పెంచుకున్నా కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని వీళ్ళు ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.